దినోత్సవం ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో, అన్ని కార్యాలయాల్లో, అన్ని రాష్ట్రాల్లో, అన్ని చోట్ల చాలా ఘనంగా జరిగాయి 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు. కేంద్ర ప్రభుత్వం చాలా అట్టహాసంగా, చాలా బ్రహ్మాండంగా, గతానికి భిన్నంగా నిర్వహించారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గొప్పగా నిర్వహించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఈసారి రాష్ట్ర రాజధాని అమరావతిలో మొదటిసారి రిపబ్లిక్ డే ఉత్సవాలను నిర్వహించింది. సరే, ఇవి ప్రతిసారి ఏటా జరిగే కార్యక్రమమే. ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు అవి చేసిన పనులను పునశ్చరణ చేసుకోవడం, వాటిని ప్రజలకు వివరించే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కామన్గా జరిగాయి. ఈ నేపథ్యంలోనే 9 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని ఏలిన బీఆర్ఎస్ పార్టీ తన పార్టీ కార్యాలయంలో కూడా సెలబ్రేషన్స్ చేసింది. రాజకీయ పార్టీలు చేస్తాయి, జెండా ఎగరేస్తాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఒక నాటకాన్ని ప్రదర్శించింది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సమక్షంలో ఆ నాటక ప్రదర్శన జరిగింది. చాలామంది, దాదాపు ఒక 20 మందికి పైగా పార్టీ కార్యకర్తలు, కళాకారులు ప్రదర్శనలో పాల్గొన్నారు. విజువల్స్ వచ్చాయా? ప్రదర్శనలో పాల్గొన్నారు. ఏంటి ఆ నాటకం యొక్క ఇతివృత్తం ఏంటంటే, రాజ్యాంగానికి అవమానం జరుగుతోంది, రాజ్యాంగానికి వాల్యూ లేకుండా పోయింది, విలువ లేకుండా పోయింది. కేంద్రంలో అంటే జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ, రాష్ట్ర స్థాయిలో రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని నవ్వుల పాలు చేస్తున్నారు, విజువల్స్ నవ్వుల పాలు చేస్తున్నారు అని చెప్పే ప్రయత్నం చేశారు. తప్పలేదు. సహజంగా ఇటువంటి అకేషన్స్లో అటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఈ ప్రదర్శనలో కొన్ని అవమానకర ఘటనలు జరిగాయనేది కాంగ్రెస్ పార్టీ పాయింట్అవుట్ చేస్తున్న పరిస్థితి. నిజానికి అది ఆ ప్రదర్శన చూసిన తర్వాత కొన్ని అంశాలు శృతిమించాయని అనిపిస్తుంది. ఒక పాత్రధారుడు రాహుల్ గాంధీని ఎగతాళి చేసే ఉద్దేశంతో రాహుల్ గాంధీ వేషం వేసిన ఒక పాత్రధారుడు రాజ్యాంగాన్ని సంథింగ్ ఏదో కాన్స్టిట్యూషన్ అనడానికి కాన్స్పిరెన్సీ సంథింగ్ అట్లా, అంటే ఎగతాళి ఆయన రాహుల్ గాంధీని చేయాలనుకున్నాడా, మరి రాజ్యాంగాన్ని చేయాలనుకున్నాడో తెలియని స్థితిలో ఉంది అది. తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ని అవమానించే విధంగా రేవంత్ రెడ్డి పాత్రలో ఉన్న వ్యక్తి చేతిలో గొడ్డలు పట్టుకొని, నేను కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి, సిట్ స్టాండ్ అని ప్రసాద్ కుమార్ మాస్క్ వేసి ఉంటుంది, మాస్క్ తొడుక్కుని ఉంటాడు స్పీకర్ పాత్రధారి. సో ఇటువంటి కొన్ని ఘటనలు కొంత ఇబ్బందికరమే. ఎందుకంటే స్పీకర్ అసెంబ్లీలో చాలా కీలకమైన పదవి అది. శాసనసభాపతిగా పిలుచుకుంటాం. రాజ్యాంగం విషయంలో చాలా సీరియస్గా ఉంటాం ఎవరమైనా. మీకేమన్నా అభ్యంతరాలు ఉంటే రాజ్యాంగాన్ని అమలు చేసే వాళ్ళ విషయంలో మాట్లాడాలి, కానీ రాజ్యాంగాన్ని అవహేళన చేయకూడదు. రాజ్యాంగాన్ని అవహేళన చేసినా, లేకపోతే జాతీయ పతాకాన్ని అవహేళన చేసినా, అవమానించినా ఇవి చాలా తీవ్రమైన నేరాలు. గతంలో చాలామంది జైలుకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు ఇటువంటి విషయాల్లో. మరి అంత సూక్ష్మమైన ఆ లాజిక్ని ఎలా మిస్ అయ్యారు అనేది అర్థం కాదు.
తర్వాత అలాంటి ప్రోగ్రాంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన ఏదో మొన్న మెస్సీని తీసుకొచ్చి షార్ట్ వేసుకుని ఫుట్బాల్ ఆడాడని అక్కడ కూడా మెస్సీ మెస్సీ అని రేవంత్ రెడ్డి గుర్తున్నట్టుగా కాస్త అతన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అక్కడ కిండల్ చేసే ప్రయత్నం, అంటే ఎద్దేవా చేసే ప్రయత్నం, అవమానించే ప్రయత్నం జరిగింది. నిజానికి ఇది ఎప్పుడైనా ఇటువంటి నెగిటివ్ క్యాంపెయిన్ చేయొచ్చు, కానీ రిపబ్లిక్ డే రోజు రిపబ్లిక్ డేకి కన్ఫైన్ అయి ఉంటే బాగుండేది. ప్రసంగాల్లో కొద్దిగా విమర్శలు ఉంటాయి, ఎవరు చేసినా విమర్శలు ఉంటాయి, కానీ ఈ రకమైన ప్రదర్శనలో ఈ రకంగా ఎందుకు చేశారు అనేది చూస్తే ఒకంత ఆశ్చర్యం కలక్క మానదు బీఆర్ఎస్ పోకడ మీద. అఫ్కోర్స్ బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే స్వయంగా రాజ్యాంగానే మార్చేస్తామని అన్న సందర్భం చూసాం మనం. ఈ రాజ్యాంగం అంటే ఒక రకంగా కాలపరిమితి అయిపోయింది, ఇది కాలానుగుణంగా మార్పులు చెందాల్సిన అవసరం ఉంది, మొత్తం అసలు రాజ్యాంగం మొత్తాన్నే మార్చేసి ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త రాజ్యాంగాన్ని రచించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన ఓపెన్గానే మాట్లాడారు. సో అలాంటి రాజ్యాంగాన్నే మార్చాలని భావించిన పార్టీ ఇవాళ ఉన్న రాజ్యాంగాన్ని రాహుల్ గాంధీ అవమానిస్తున్నాడు అనడంలో ఔచిత్యం ఏంటో అర్థం కాదు. అసలు ఈ రాజ్యాంగమే వద్దనుకున్న పార్టీ ఉన్న రాజ్యాంగాన్ని అవమానిస్తే మీకేంటి, అవమానించకపోతే మీకేంటి అనేది కూడా ఎవరైనా ప్రశ్నించవచ్చు. సో దీని మీద కాంగ్రెస్ పార్టీకి ఉన్న అభ్యంతరాలు ఏంటి, ఇవాళ అక్కడ చేసిన ప్రదర్శన ఎంతవరకు సబబుగా ఉంది, సమంజసంగా ఉంది అనే అంశాలు చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.